విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దని స్టీల్ ప్లాంట్ ఉద్యమకారులు భారీ ఎత్తున మానవహారం చేపట్టారు. ఈ మానవహారానికి సిపిఎం సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ శ్రీనివాస్ పాల్గొని మద్దతు తెలియజేశారు. ఈ మేరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. 1333 రోజులుగా ఒక సుదీర్ఘమైన పోరాటం, ఒక చారిత్రాత్మక పోరాటం. భారతదేశ చరిత్రలోనే ఒక కార్మిక వర్గ పోరాటం ఇంత సుదీర్ఘంగా గతంలో ఏనాడు జరగలేదు. ఇవాళ జరుగుతూ ఉంది. దీనికి ఇవాళ వామపక్షాల తరఫున మేమందరం కూడా సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. కానీ ఆశ్చర్యం ఏమంటే కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న నాయకులందరూ కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వమే అడ్డంకిగా తయారైంది. వాళ్ళు దీన్ని ప్రైవేటైజ్ చేయాలనుకుంటా ఉన్నారు. ముందు కాంట్రాక్ట్ వర్కర్లందరినీ తొలగించాలనుకుంటా ఉన్నారు. కొంతమందిని ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటా ఉన్నారు. ఆ రకంగా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవాళ కార్మికులు నడుపుతున్న పోరాటానికి ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ దీనికి క్యాపిటల్ మైన్స్ ఇవ్వాలి, వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వాలి, ప్రైవేట్ పరం కాదని స్పష్టమైన ప్రకటన చేయాలి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని వామపక్షాలు, ప్రజా సంఘాలు అందరం కూడా కలుపుకొని మరింత పెద్ద ఎత్తున పోరాటానికి సమాయత్తం అవుతాం. అవసరమైతే చలో అమరావతి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తాం. ఈ ప్రభుత్వాలు దిగి వచ్చేంత వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తాం.